గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ది 100 టీజర్ చూసుంటారు, సాంగ్స్ చూసుంటారు, టీజర్ ఎవరు రిలీజ్ చేశారో చూసుంటారు, అండ్ ఇంకా ఫస్ట్ లుక్ లాంచ్కి ఎవరు వచ్చారో చూసుంటారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ది 100 మూవీ మీద ఉన్నాయి. ఎందుకంటే ఆ మూవీలో అంత మంచి కంటెంట్ ఉంది. జూలై 11th మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీకి సంబంధించి మాట్లాడదాం. అసలు సినిమా ఎట్లా ఉండబోతుంది, ఎటువంటి కంటెంట్, ఎటువంటి మెసేజ్ మనకి ఇవ్వబోతున్నారో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు రాఘవ్, ఓంకర్, శశిధర్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్దల బ్లెస్సింగ్స్తో వస్తున్నారు మీరు. సో అంజనమ్మ గారు టీజర్ లాంచ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం, ఈవెన్ వెంకయ్య నాయుడు గారు మోషన్ పోస్టర్కి లాంచ్ చేయడం, సజ్జనార్ గారు కూడా ఆయన చూశారు, మూవీ చూశారు, వెంకయ్య నాయుడు గారు సినిమా చూశారు. సో ఈవెన్ నాగబాబు గారు కూడా చూసినట్టున్నారు. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్. ఓకే. సో ఏంటి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీ ఫస్ట్ మూవీకి? అంటే బిఫోర్ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వాటికి అవార్డ్స్ వచ్చినాయి. ఈవెన్ ఈ మూవీకి కూడా 15 అవార్డ్స్ వచ్చినాయి. సో ఏంటి ఇంతమంది బ్లెస్సింగ్స్, ఇంతమంది సపోర్ట్ ఫస్ట్ మూవీకి ఎట్లా దొరికింది మీకు? అంటే మెయిన్ అంతా మేము కంటెంట్ నమ్మామండి. ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. సో ఇప్పుడున్న పరిస్థితులకి ఇలాంటి సినిమా అవసరం. సో అందుకనే వాళ్ళు ఎప్పుడైతే చూసారో, అంటే వాళ్ళకి కూడా పెద్దగా మేము ఎక్కువ చూపించలేదు, టీజర్ చూపించాం. ఇంకా ఇప్పుడు ఇంకా ఆడియన్స్కి మనం ట్రైలర్ చూపిస్తున్నాం, సాంగ్స్ కూడా చూపిస్తున్నాం. వాళ్ళకి అది కూడా చూపించలేదు, జస్ట్ టీజర్ చూపించి మీ ఫీడ్బ్యాక్ కావాలండి అని అంటే తప్పకుండా వస్తామని చెప్పారు. ఒకటి నచ్చింది. సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సినిమాలో మనం చెప్పామో ఆ విషయం ఇప్పుడు అందరికీ అవసరం అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా మాకు దొరికాయి. సో అందుకని ఈ కంటెంట్ అలాగా ఉండబట్టే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ప్లస్ ఈ సినిమా ఒక్కొక్క సినిమాకి ఒక ఫేట్ ఉంటుంది కదా, అలాగది అలా అందరినీ పెద్దవాళ్ళని కనెక్ట్ చేసుకుంటూనే వచ్చింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్లెస్సింగ్. ఓకే. అంటే మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి మీతో, మీ జర్నీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దాదాపు 10-11 years నుంచి ఫ్రెండ్షిప్ ఉండిందా ఆర్కే సాగర్ గారికి? ఉందండి. అంటే నాకు ఆయన మొగల్ రేకులు చేస్తున్నప్పుడు పరిచయం అయ్యారు. మా కామన్ ఫ్రెండ్ రవివర్మ. ఓకే. ఆయన ఉయ్యాల జంపాలో హీరోయిన్ ఫాదర్గా చేశారు అనమాట. దాంట్లో ఆయన సెల్వ క్యారెక్టర్ చేశారు దీంట్లో మన మొగల్ రేకుల్లో. సో సరదా ఒకసారి లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కోసం సాగర్ గారిని పరిచయం చేశారు. అప్పటి నుండి మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఆయన మాట్లాడినప్పుడు నాకు కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నప్పుడు కొంచెం కనెక్ట్ అవ్వడం, వేవ్లెంత్ కనెక్ట్ అవ్వడం ఉంటారు కదా, అలా కనెక్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి ఆయన గెస్ట్గా వస్తూ ఉండేవారు సాగర్ గారు. అలా వస్తూ ఏదైనా మంచి సినిమా చేద్దాం అని అంటూనే ఉండేవారు. సో అది అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కుదరవు, ఇది అనుకోకుండా కుదిరింది ద 100. అంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్టోరీ రాసుకున్నారా, లేదంటే ఈ స్టోరీకి ఆయన యాప్ట్ అవుతారని ఆయనతో చేశారా? బేసిక్గా అంటే నేను ఏ కథ రాసినా ఫస్ట్ హీరోని అనుకుని కథ రాయనండి. కథ రాసేసిన తర్వాత దీనికి ఏ హీరో అయితే బాగుంటారని చూస్తాను. అంటే దాంట్లో కావాల్సిన ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అంటే హీరో కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, ఏ హీరోకైనా సరే సెట్ అయ్యేలా. సో అది చేసుకున్నప్పుడు నేను ఈ కథను ఇంకా రీసెర్చ్ చేస్తూ దీన్ని ఇష్యూని తెలుసుకుని ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతున్నాయా, దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తూ కొంతమంది ఐపీఎస్లను కలిసినప్పుడు వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు నేను ఇలా అనుకుంటున్నాను ఇది కరెక్టేనా అని అడిగితే వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయ్యేది అని చెప్పినప్పుడు ఈ చదువుతున్న ప్రాసెస్లో అలాగే నేను వేరే ట్రయల్స్లో ఉన్నాను. ఆ ట్రయల్స్లో ఉండగా అది కొంచెం డిలే అవుతూ వస్తుంది. ఆ టైంలో సాగర్ గారు నాకు కాల్ చేయడం, వచ్చి ఏదైనా సినిమా చేద్దామండి, ఏమైనా మంచి పాయింట్ ఉంటే చెప్పండి అంటే అప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఏదైతే ఇష్యూ ఉందో దాని రీసెర్చ్ గురించి చెప్పాను. ఇలా చేస్తున్నానండి, ఇది చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఆయన ఆల్రెడీ విన్న ఒక పోలీస్ ఆఫీసర్ది రియల్ స్టోరీ, ఆయన ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ని దీంట్లో పెడితే ఎలా ఉంటుంది అన్నారు. నేను చాలా బాగుంటుందని చెప్పి అప్పుడు దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఈ ఇష్యూని బ్లెండ్ చేసి ఇది ద 100గా షూట్ చేయడం జరిగింది. ఓకే. అంటే కానీ ఫస్ట్ మూవీని ఈ సబ్జెక్ట్, ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన సబ్జెక్ట్తోనే మనం వెళ్ళాలి అని మీరు డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? నేను పోలీస్ ఆఫీసర్ స్టోరీతోనే వెళ్ళాలి అని నేను అనుకోలేదండి. నేను అనుకున్నది వేరే స్టోరీ. యాక్చువల్గా వేరే హీరోకి వేరే స్టోరీ అనుకున్న పెద్ద ప్రొడక్షన్ హౌస్. అది ప్రాసెస్ నడుస్తుంది. ఆ హీరోకి ఏంటంటే ఖాళీ లేదు, ఆయన అంటే ఆల్రెడీ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, అక్కడ షెడ్యూల్ చాలా బిజీగా ఉందండి. అంటే అంటే అది అక్కడ ఎవరిది తప్పు ఏం కాదు, అక్కడ ఆయన కథ వినడానికి ఆయన టైం దొరకలేదు. సో నేను అక్కడికి వెళ్ళి కథ చెప్పే పరిస్థితి కాదు. సో అక్కడికి వెళ్ళి కలుద్దామన్నా ఇప్పుడు కథ నడుస్తుంది, అలా 2-3 months నుంచి నడుస్తున్న టైంలో ప్రొడ్యూసర్తో ఈ డిస్కషన్ నడుస్తుంది. సరే ఆయన వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం అన్నారు. అన్న లోపు ఈయన సాగర్ గారు రమ్మడం,
వెళ్ళిన తర్వాత చేసేద్దాం అని అన్నారు. చేద్దాం, జరుగుద్ది కదా, అది ఉంది మనకు అవకాశం అని చెప్పి ఆ ప్లాన్లో ఉండే ఈయన సడన్గా నెక్స్ట్ ఎంతో కూడా కాదు 3-4 డేస్లో మన సినిమా చేస్తున్నాం అన్నారు. ఆఫీస్కి వచ్చేయండి, ఆఫీస్ ఇచ్చారు, కూర్చుని వర్క్ చేసుకోండి అన్నారు. అది ఎప్పుడైతే అనుకున్నామో వితిన్ 1 monthలో స్క్రిప్ట్ రెడీ చేసాం. ఓకే, కానీ మీ డెబ్యూ మూవీగా ది 100 మూవీ అనుకోలేదు మీరు? ద 100 నా డెబ్యూ మూవీగా నేను ప్లాన్ చేసుకున్నాను, అనుకోలేదు. ప్లాన్ చేసినప్పుడు జరగ ఒక్కొక్కసారి అన్నాక నేచర్ డిసైడ్ చేస్తున్నాక అలా నేచర్ డిసైడ్ చేసింది ద 100. అందుకే 100 డిసైడ్ చేసింది కాబట్టి ఇంతమంది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని ఆడియన్స్ దగ్గరికి వస్తుంది సినిమా. ఓకే, కానండి ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు కమర్షియల్గా మనకి వర్కౌట్ అవుతుందా? అంటే మీరు ఈ సబ్జెక్ట్ చేయడానికి కమర్షియల్గా మార్కెట్ పరంగా వర్కౌట్ చేయాలి, అండ్ ఇంకా సాగర్ గారి మార్కెట్ని కూడా ఇంకొంచెం పెంచాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారా? ఏం దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ రెడీ చేశారు? అంటే కమర్షియాలిటీ అంటే దీంట్లో కమర్షియల్ పాయింట్స్ ఉన్నాయండి. కమర్షియల్గా ఇప్పుడు మన థియేటర్కల్గా ఎక్స్పీరియన్స్ కోసం ఏమైతే కమర్షియాలిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి. అంటే ఐటమ్ సాంగ్స్ అలాంటివి కాదు, ఆ ఎమోషన్కి తగ్గట్టుగా ఏదైతే అవసరమో ఆడియన్స్కి ఆ ఎమోషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఉంటే దాన్ని మనం ప్రజెంట్ చేసేది డ్రైగా ఉండదు. సాంగ్స్ ఉంటాయి, ఎమోషనల్ సాంగ్స్, స్క్రీన్లో మనం చూపించే ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫైట్స్. నేను స్ట్రాంగ్గా నమ్మేది హ్యూమన్ ఎమోషన్స్ ఉంది. సో అది దీంట్లో కరెక్ట్గానే ఉంది. సో అది ఉన్నంతకాలం ఆడియన్స్ ఎప్పుడు కూడా దాన్ని అలాంటి సినిమాలన్నీ ఇష్టపడుతూనే వచ్చారు. సో డెఫినెట్గా అది వాళ్ళు ఆదరించిన సినిమాలు చాలా ఉన్నాయి ఇలాంటి సినిమాలు. సో దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాం. ఇంకా ఫైనల్గా కమర్షియాలిటీ ఎంత సక్సెస్ సాధిస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది ఇంకా ఫైనల్గా నేచర్ డిసైడ్స్. అది మన చేతుల్లో లేదు. అది మనం ఏ ఒక్కరు కూడా స్క్రిప్ట్ లెవెల్లోనూ షూటింగ్లోనే ఈ సినిమా ఖచ్చితంగా ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఎవరు చెప్పలేరు. అలా చెప్తే వాళ్ళని ఒక్కొక్కరిని ₹1,00,00,000 పెట్టి కొనేసుకుంటారు, అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి. సో అది మనం చేయాల్సిన పనిని నిజాయితీగా చేయడం, అది మేము చేసాం. ఓకే, అంటే మీరు జెన్యున్గా ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఇది సరిపోతుందా? మనం అనుకున్న సబ్జెక్ట్ లాగా ఎగ్జాక్ట్గా తీస్తే సరిపోతుందా? లేదు అంటే కమర్షియల్ పాయింట్స్ ఇంకా యాడ్ చేయాలా మార్కెట్ పెంచడానికి, ఆడియన్స్ థియేటర్కి రావడానికి, మన మార్కెట్ జరగడానికి అని ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ స్క్రిప్ట్ని ఇంకొంచెం డెవలప్ చేశారా? లేదంటే చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని క్లియర్ కట్గా ఒక ట్రూ స్టోరీ లాగా చెప్పారు? ట్రూ స్టోరీలాగా వెళ్ళామండి. అంటే మనకి ఇక్కడ ఆనెస్ట్గా వెళ్ళామని చెప్తున్నాను నేను. ఏదో దాన్ని ఇంకా చేసేద్దామంటే మన క్రియేటివిటీకి బౌండరీస్ ఉండవు కదా. వెళ్దామంటే పెద్ద స్కేల్ చేసేయచ్చు, దీన్నే 100 కోట్లు 200 కోట్లు ప్రాజెక్ట్గా చేసేయచ్చు ప్రాజెక్ట్గా. కానీ ఇప్పుడు ఈ పాయింట్కి ఇది సరిపోద్ది అనుకున్నప్పుడు దానికి ఒక బౌండరీ సెట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎలా చేయాలి అనేది అలాగే చేసాం. అది కూడా ఆనెస్ట్గా చేసాం. సో ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్సీ పెరిగింది. ఇవి ఓటీటీస్ వల్ల కానీ ఓల్డ్ ఫిల్మ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని కనబడుతున్నాయి. ఈవెన్ ఫోన్లో కూడా సినిమా చూసే పరిస్థితి వచ్చేసింది. సో వచ్చి ఎలాంటి మంచి సినిమా అయినా సరే వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఓటీటీలోకి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయట్లేదు. అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ముందు ఓటీటీకి వచ్చేదానికంటే ముందు థియేటర్లో ఉండగానే వర్డ్ ఆఫ్ మౌత్ రాగానే వెంటనే వెళ్ళిపోయి చూసేస్తున్నారు, ఓటీటీ వరకు వెయిట్ చేయట్లేదు. సో అంత యాక్సెప్టెన్సీ వచ్చినప్పుడు ఒక మంచి సినిమాని డెఫినెట్గా ఆదరిస్తున్నప్పుడు మన కూడా ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. ఓకే, బికాస్ నేను కూడా వన్ ఆఫ్ ద ఆడియన్స్ కాబట్టి. కానీ కొంచెం లేట్ అవుతూ వచ్చింది మూవీ. మోషన్ పోస్టర్ దాదాపు 1 year బ్యాక్ రిలీజ్ చేశారు. ఎందుకు డిలే అవుతుంది వచ్చింది అంటే ఆయన ఆర్కే సాగర్ గారు చెప్పారు కొన్ని రీషూట్ చేసాం అని చెప్పేసి. అంటే ఎటువంటి సీన్స్ అనేవి అంటే రీషూట్స్ కాదండి, యాక్చువల్గా జరిగింది ఏంటంటే కొంత ప్యాచ్ వర్క్ మిగిలి, అంటే మాకు కొన్ని రోజులు కొంత పార్ట్ షూట్ చేయాల్సింది ఆగింది. ఎగ్జాక్ట్గా ఆయన వర్డ్ పొరపాటున ఏదైనా వచ్చి ఉండొచ్చేమో కానీ ఒరిజినల్గా రీషూట్స్ ఏం జరగలేదు. రీషూట్ ఏం జరగలేదు. ఎంత క్లారిటీగా ఉన్నామంటే నేను 120 pages యాక్షన్ పార్ట్ డైలాగ్ పార్ట్ రాసింది. దాంట్లో కూడా వేస్టేజ్ లేకుండా, ఎడిటింగ్లో కూడా మనకి షూట్ టైంలో కూడా వేస్ట్ లేకుండా ఏది ఎంత తీయాలో అంతే తీసుకోవాలని ముందే అన్ని ప్లాన్డ్గా వెళ్ళాం. సో ఎక్కడ కూడా రీషూట్ జరగలే. అది ప్యాచ్ అయినట్టు కొంతవరకు తీయాల్సిన పాట ఆగింది కొన్ని రోజులు. తర్వాత అది మళ్ళీ మేము ప్లాన్ చేసి షూట్ చేయడం జరిగింది, కానీ అది రీషూట్ అయితే జరగలేదు. ఓకే, 100 మధ్యలో జనసేన సింబల్లా ఉంది, నాకు జనసేన గుర్తులా అనిపిస్తుంది. ఏంటి అది ఎందుకు పెట్టారు? పూనా మీరు అలా అనుకుంటే మంచిదే, కానీ మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టారు? అది యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా అది టైటిల్ జస్టిఫికేషన్ అది. ఓకే, అది మీరు సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో మీకు ఓకే ఇది కదా అని తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ స్టోరీస్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా రెగ్యులర్గా మంత్లీ వస్తూనే ఉంటాయి. బట్ ఏంటి ఈ మూవీలో అంత స్పెషాలిటీ ఉంది? థియేటర్స్కి ఆడియన్స్ వచ్చి డెఫినెట్గా ఈ మూవీని కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పడానికి ఏం చెప్తారు? అంటే ఇది రెగ్యులర్ థ్రిల్లర్ కాదండి. రెగ్యులర్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ లాగా అంటే థ్రిల్లర్ లాగే వెళ్తుంది జానర్ అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి. కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు అది డెఫినెట్గా అలాగే ఎప్పుడైతే
అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము ఒక్కొక్క విషయాన్ని. దాని వల్ల మనకి ఆ గ్రిప్పింగ్ అయితే వస్తూనే ఉంటుంది. కానీ దీంట్లో దాన్ని మించి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూ అనేది చాలా దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి, ఆ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి అన్నది 100 అనేది చెప్తున్నాం. అంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఆడియన్స్కి, అది అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో అందుకనే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ రావడానికి రీజన్ కూడా అదే. అంటే ఏదో జస్ట్ ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అనుకోండి, ఎవడో సైకో ఉన్నాడు, లేకపోతే ఇతను వెళ్తున్నాడు, ఫైనల్గా వాడికి ఏదో వాడి పర్సెప్షన్ ఒక వాడికో బ్యాక్ స్టోరీ ఉంది, వాడికో ఫ్లాష్ బ్యాక్ ఉంది, వాడు దానివల్ల వాడు హట్ అయ్యి అందరిని చంపేస్తున్నాడు. ఈ రెగ్యులర్ ఫార్మాట్ కాదు, డిఫరెంట్. అంటే పెద్దల సపోర్ట్ రావడానికి ఆర్కే సాగర్ ఆర్ కంటెంట్ ఏంటి, రెండిట్లో ఏది? అంటే ఏం లేదు, పెద్దల సపోర్ట్ ఆర్కే సాగర్ గారు డెఫినెట్గా పెద్దలు వాళ్ళు వచ్చి చూడాలంటే ఆర్కే సాగర్ గారు కావాలి. ఆయన వల్ల వాళ్ళు వచ్చారు. ఓకే, తర్వాత సినిమా నచ్చడం అనేది కంటెంట్. ఓకే, రైట్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా టీజర్ లాంచ్ అంజనమ్మ గారితో, తర్వాత పోస్టర్ లాంచ్ వెంకయ్య నాయుడు గారు, గెస్ట్లు అనేది అంటే ఎలా అనుకున్నారు? మీరు డిసైడ్ అయ్యారా లేకపోతే ఆర్కే సాగర్ ఆయనే డిసైడ్ అయ్యారా? లేదు, నేను డిసైడ్ కాలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఇంత పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళందరూ వాళ్ళు ప్లస్ వాళ్ళు సినిమా కూడా చూసి అంత టైం, వాళ్ళు సినిమా కోసం ఇంత టైం వాళ్ళు స్పెండ్ చేసి మన సినిమా కోసం చూసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే మంచి సినిమా చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే సినిమా మంచి సినిమా వాళ్ళు చూసి చేస్తారన్నది, అది సాగర్ గారు ఒక విషయంలో మన ప్రొడ్యూసర్ గారు కూడా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని గెస్ట్లని తీసుకురావడం, సినిమా చూపించడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అంజనమ్మ గారితో టీజర్ లాంచ్ అనేది ఎవరి ఐడియా? అది ఎలా వచ్చింది ఐడియా? అది సాగర్ గారి ఐడియా అది. ఎందుకంటే అంజనమ్మ గారు ఆల్రెడీ మొగల్ రేకులు చూడడం, వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఆర్కే నాయుడు అవడం వల్ల మేడం మంచి అభిమానం సాగర్ గారు అంటే. సో ఆయన కూడా అలాగే అమ్మ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగా వాళ్ళు ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు సాగర్ గారు. సో ఒకసారి అన్నారు అంజనమ్మ గారితో చేద్దాం అనుకున్నాను. చాలా మంచి ఐడియా అండి, అంతమంది హీరోలు ఉన్న తల్లి ఆవిడ చేతుల మీదుగా మన టీజర్ లాంచ్ అవ్వడం చాలా అదృష్టం, డెఫినెట్గా చేద్దామని చెప్పి అన్నాను. నెక్స్ట్ డే ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చారు, మీటికల్ చేసాం. నిజంగా అది గొప్ప విషయం. ఆ టైంలో ఉపాసన గారు కూడా అది ఒక వీడియో షూట్ చేసి దానికి మళ్ళీ 100 అనేది దాన్ని ప్రమోట్ చేస్తూ మాకు మళ్ళీ వీడియో పంపించడం, అది చాలా బజ్ క్రియేట్ చేసింది. అది నిజంగా బ్లెస్డ్ అండి. అది సాగర్ గారు చేశారు. అది ఓకే. సజ్జనార్ గారు ఏం చెప్పారు మూవీ చూసిన తర్వాత? సజ్జనార్ గారిది నా ఫస్ట్ సినిమా నమ్మలేదు ఆయన. ఓకే, ఫస్ట్ సినిమా అని 2-3 సార్లు చెప్పినా నమ్మలేదు. ఏంటి ఫస్ట్ సినిమా అని అడిగి అప్పుడు తర్వాత చాలా బాగుంది. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ప్రతిదీ గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, అది చాలండి. అంటే మనకి బేసిక్గా థ్రిల్లర్స్లో ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి, కానీ మన సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఓకే, వెంకయ్య నాయుడు గారి ఫీడ్బ్యాక్? వెంకయ్య నాయుడు గారు ఫీడ్బ్యాక్ కూడా అదే. అంటే మనకి ఈ కథలో అవసరమైతే వల్గారిటీ, కొంచెం వైలెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చెయ్యొచ్చు, కానీ అది రీచ్ నాకు మిగతా ఆడియన్స్కి కూడా కావాలి కాబట్టి, థియేటర్కల్గా వాళ్ళు కూడా చూడాలనేది నేను మంచి ఇంటెన్షన్తో ఉన్నాను కాబట్టి. సో ఆయన కూడా సినిమా చూసి అదే చెప్పారు, ఎలాంటి వల్గారిటీ లేదు, నీట్గా తీశారు, ఇలాంటి సినిమా ఇప్పుడు సమాజానికి అవసరం. ఓకే, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఇది ఖచ్చితంగా ఆడుతుంది, నాకు చాలా నమ్మకంగా ఉందని చెప్పి మాట్లాడి. అంటే 24th హరిహర వీరమల్లు వస్తుంది, మీరు July 11th ఇప్పుడు వస్తుంది. ఎందుకని ఆయన సినిమా ముందు మీరు రిలీజ్ చేస్తారు? అంటే ముందు వస్తేనే కదండి మా సినిమా కూడా రీచ్ అవుతుంది. ఓకే, ప్లాన్ చేశారా అంటే ఆయన సినిమా వచ్చినప్పుడే మనం? లేదు, అలా ఏం లేదండి. July 11th అనుకోకుండానే ఆ డేట్ అలా 24th వచ్చింది, ఇది అనుకోకుండా July 11th వచ్చింది. అంతే, ప్లాన్ చేసి ఇది ముందు ఉండాలి వెనకాల ఉండాలని ప్లానింగ్ అయితే లేదు. ఓకే, అంటే ఇన్ని రోజులు బట్టి మీకు ఏమైనా ఈ డేట్ ఇష్యూ, థియేటర్లు దొరకపోవడం కానీ, లేదంటే డేట్ దొరకపోవడం కానీ, ఇదేమైనా ఫేస్ చేస్తూ వచ్చారా? అంటే బేసిక్గా దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. పలానాది అని ప్రతి సినిమాకి ఇదే ఉంటుందని చెప్పలేం. అంటే పెద్ద సినిమా, మీడియం బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలకనే కాదు అన్ని, అంటే ఇంకా ఆ సినిమా ఈ సినిమా తేడా లేకుండా లేట్ అవుతూనే వస్తున్నాయి. ప్రజెంట్ ఒక సినిమా టక్కని అనుకున్నప్పుడు రిలీజ్ అయిపోయింది అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే. ప్రతి సినిమాకి ఏదో ఒక చిన్న వస్తూనే ఉన్నాయి ఛాలెంజెస్, అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ బయటకు వస్తూనే ఉన్నాయి. అలాగే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి కాబట్టి అలా ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే రిలీజ్ సినిమా రిలీజ్ వరకు అనేది థియేటర్కి రావడం అనేది డైరెక్టర్, హీరోస్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కష్టం. అంటే ఒక కొత్త డైరెక్టరు, లేదంటే కొత్త హీరోస్, కొత్తగా ప్రొడ్యూసర్స్ అయినా కానీ, సో ఒక కొత్త టీం వర్క్ చేసి ఒక మంచి కంటెంట్ని ఆడియన్స్ వరకు తీసుకురావాలంటే అంత ఈజీ టాస్కే అంటారు? అది కాదు. అది ఎందుకంటే సినిమా తీయడం ఈజీ అండి. ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర 4K కెమెరా ఉందనుకోండి,
నలుగురు ఫ్రెండ్స్ కలిసాం అనుకోండి 2 hours ఫిల్మ్ తీసేయచ్చు, అది పెద్ద మ్యాటర్ కదా. దాన్ని మన ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, థియేటర్ రప్పించాలి, ఆడియన్స్ మళ్ళీ థియేటర్కి చూసి దాన్ని మెచ్చుకోవాలి అని అంటే చాలా కష్టమైన ప్రాసెస్ అంతా. అదేమి ఈజీ టాస్క్ కాదు, అది టఫే. బట్ ఏంటంటే అది మనం మంచి పని చేసినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు సినిమాలు రిఫరెన్స్లు, ఓకే ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు, ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు, మంది కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఆ నమ్మకం మీద వెళ్తాం. అలాగే ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి చేసిన కష్టపడిన దానికి ఎప్పుడైతే థియేటర్స్కి వచ్చి సినిమా సక్సెస్ చేస్తారో అప్పుడు మనకి వచ్చే ఎనర్జీ ఏంటంటే నెక్స్ట్ కథ కొంచెం పెద్ద స్కేల్, అంటే ఏదైనా మంచి విషయం చెప్పాలంటే అది దానికి ఇంకా బడ్జెట్ అవసరమైన ప్రొడ్యూసర్ కూడా నెక్స్ట్ లెవెల్లో దాన్ని మంచి కథ తీయడానికి ఇష్టపడతారు, ఇష్టపడి దాన్ని పెద్ద స్కేల్లో చేయడానికి ఇష్టపడతారు. అదే ఓటీటీ వరకే పరిమితం అయిపోతే ఇన్ని కథలు మనం మంచి రాయాలని ట్రై చేసినా థియేటర్కి రానప్పుడు అవి అక్కడితో ఆగిపోతాయి. దానికి ఒక లిమిటేషన్ వచ్చేసినప్పుడు దాని పెద్ద స్కేల్లో కొన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని కథలు అవి అక్కడితో ఆగిపోయినప్పుడు అది థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడలేదు అనుకోండి, మంచి కథలు ఆగిపోతాయి. ఏదే థియేటర్కి వస్తున్నారో అదే తీయాలని ట్రై చేస్తారు, అది తప్పు కాదు. ఓకే, రైట్. మీరు చూసిన మూవీస్లో బెస్ట్ పోలీస్ స్టోరీ అంటే ఏ మూవీ మీకు? బెస్ట్ పోలీస్ స్టోరీ అంటే నాకు అలా సడన్గా అడిగితే నాకు గుర్తులేదు. కొన్ని ఫిల్మ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అంకుశం బాగా ఇష్టం సినిమా. ఓకే, అంటే మ్యాక్సిమం ఈ మూవీ తీస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ లేదంటే బిఫోర్ కానీ ఈ సబ్జెక్ట్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ పోలీస్ స్టోరీస్ అసలు ఏం వచ్చినాయి, ఎటువంటి స్టోరీస్ వచ్చినాయి, దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారు? అది చేయలేదు. పాయింట్ ఏం టచ్ చేయొచ్చు, ఇప్పటివరకు ఏమేమి టచ్ చేశారు, ఎవరెవరు ఎటువంటి కంటెంట్తో వచ్చారు? అంటే ఏం లేదు, బేసిక్గా అన్ని సినిమాలు పోలీస్ స్టోరీస్ చూసేసాం కాబట్టి వస్తున్నప్పుడు అది ఏ సినిమా ఆల్మోస్ట్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాను. చూసిన మనం ఏంటంటే ఈ కథ తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మన రియల్ ఇన్సిడెంట్గానే తీసుకున్నాము, రియల్ ఇష్యూస్ తీసుకున్నాము, అన్నోన్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, ఏది కోర్టు వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళని కేసెస్ అయితే ఉన్నాయో ఆ రీసెర్చ్ చేసినప్పుడు, అలాగే పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది తీసుకున్నప్పుడు మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, వాళ్ళు తీసుకునే అంటే ఎలాగా ఆ కేసుని సాల్వ్ చేసేటప్పుడు ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని ఆ ఆథెంటిసిటీ దీంట్లో పెట్టడం జరిగింది. నేను అవి చూసి అవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చేస్తే మళ్ళీ అదే కథ వస్తుంది. సో ఇది కొత్తది రావాలి అంటే నేను కొత్తగానే వెళ్ళాల్సి ఉంటుంది, ఆ కొత్త రూట్లోనే దీనికి వెళ్ళాను. అందుకనే దీంట్లో మీకు ఒక ఎమోషన్ అండ్ ఫ్యామిలీ, ఒక థ్రిల్ అండ్ సోషల్ ఇష్యూ అన్ని బ్లెండ్ అవ్వడానికి, అది కూడా ప్రాపర్గా బ్లెండ్ అయ్యి ఒక మంచి ఫిల్మ్ అవ్వడానికి రీజన్ అదే అయ్యింది. నేను ఒక థ్రిల్ సినిమాని ఎగ్జాంపుల్ తీసుకున్నాకుండా, లేకపోతే అలాంటి పోలీస్ స్టోరీ తీసుకుంటే అక్కడక్కడే ఉంటుంది నా కథ, అది దాటి బయటికి రాలేను. అది దాటి బయటికి వచ్చానంటే ఇదే కారణం. ఓకే, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా కలిసినట్టున్నారు కదా, సో ఏంటి వాళ్ళ త్రూ ఏం మాట్లాడారు, ఏం నేర్చుకున్నారు, వాళ్ళ ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు, సో వాళ్ళకు కూడా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కానీ లేదంటే మూవీ కానీ చూపించడం ఏమైనా జరిగింది? ఆల్రెడీ సజ్జనార్ గారు చూశారు అనగా, ఆయనతో పాటు డిఎస్పీ గారు మూర్తి గారు ఉన్నారు, ఆయన కూడా చూశారు. తర్వాత శ్రీధర్ బాబు గారితో వచ్చినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్, వాళ్ళందరూ చూసి మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత ఇదిగా ఉంది అని సినిమా చూస్తుంటే అని ఒక ఫీల్ అయితే వాళ్ళ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇంక ఇన్పుట్స్ అంటారా, నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మా ఇంట్లో ఉన్నారు, తర్వాత లక్ష్మీ మాధవ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆ మేడం నుంచి ఈయన ఫ్యామిలీ మెంబర్స్లోంచి వీళ్ళందరి నుంచి తీసుకున్న ఇన్పుట్స్, ఆథెంటిసిటీ, వాళ్ళు అంటే ఐపీఎస్ అవ్వాలంటే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో ప్రొఫెషనల్ పీరియడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి వింగ్స్లో పనిచేయాలి అంటే అన్ని వింగ్స్లోనే పనిచేయాలి వాళ్ళు. అంటే ఎస్ఐ దగ్గర వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర, ఎస్ఐ దగ్గర, అందరి దగ్గరికి వెళ్తారు, ప్లస్ వాళ్ళు కూడా స్టేజెస్ అన్ని దాటుకొని వస్తారు. ఇలా 2-3 years వాళ్ళకి అదంతా అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏసీపీ పోస్ట్ ఇస్తారు. డైరెక్ట్గా ఇలాగా జస్ట్ ఐపీఎస్ అయింది, పాసింగ్ అవుట్ పీరియడ్ అవ్వగానే అయింది అన్నట్టుగా ఉండదు. సో ఈ స్టేజెస్ అన్ని దాటుకుని వాళ్ళు అవడం, దాన్ని మన సినిమాలో ఏంటంటే కొంచెం ఒక టైం ల్యాప్స్కి ఒక లాజికల్గా ఇలా వేసుకోవడం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు రియల్ లైఫ్లో అంటే ఓకే వేరే డిఫరెంట్గా వర్క్ చేసి ఉంటారు, బట్ పర్టికులర్గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆయన ఎలా ఉండేవారు అన్నది కూడా రీసెర్చ్ చేసి దాని ప్రకారంగానే డిజైన్. ఓకే, రైట్. ముందు షార్ట్ ఫిలిమ్స్ మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ కానీ వర్క్ చేయలేదు కదా? నేను వంశీ గారి దగ్గర చేశాను, వంశీ గారి దగ్గర నుంచే వచ్చాను. నేను చేస్తున్నప్పుడే చేశాను షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఈరోజు అవార్డ్స్ వచ్చినాయి అన్నీ అని అన్నా, అది ఆయన ఇచ్చిన అన్ని అవార్డ్ విన్నింగ్ అంటే మనం ఇక్కడ అవార్డ్ విన్నింగ్ అంటే ఇప్పుడు అవార్డ్స్ ఇవి ఇచ్చే ప్రాసెస్ కూడా మారిందండి స్టైల్. అంటే ఒక ఆఫ్ బీట్ స్టైల్లోనే తీస్తే అవార్డు ఇవ్వట్లేదు, కమర్షియల్ ఫిల్మ్స్ కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో ఆ స్టైల్ నా స్టైల్ కమర్షియల్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే వచ్చినాయి. సో మొత్తానికి ది 100 అంటూ ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు July 11th. సో సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఈ మెసేజ్ అందరికీ రీచ్ అవ్వాలి. ఆల్రెడీ
సో పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చిందంటే ఆడియన్స్ కూడా డెఫినెట్గా నచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మాకు సినిమా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రైలర్ చూస్తే Oh. బీజిఎం కానీ Oh. ఆ స్క్రీన్ ప్లే కానీ అర్థమవుతుంది ఎలా కట్ చేశారు, ఆ బీజిఎం ఎలా ఉండింది, కొత్తగా ఏం చెప్పబోతున్నారు అనేది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. మీరు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చెప్పారు కదా, అది డెఫినెట్గా నెక్స్ట్ లైన్లో వచ్చి ఒక పెద్ద డైరెక్టర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.